గురించి ప్రచారం జరగట్లేదు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. కొద్దిమంది తాత్కాలికంగా నష్టపోతామని భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సహజంగా ప్రతి మార్పు సమ్ ఆర్టికల్స్ పేపర్స్ లో అమెరికన్ లైఫ్ కూడా ఫార్మర్స్ యొక్క సిచ్యువేషన్ గురించి కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయండి. వాళ్ళు నిర్ణయించిందే రేటు, వాళ్ళు కొన్నదే నాణ్యత, లేవు. ఇప్పుడు ఒకటి మీరు గుర్తించాలి, రిలయన్స్ వాడు వచ్చినా, హెరిటేజ్ వాడు వచ్చినా, వాల్మార్ట్ వాడు వచ్చినా కూడా వెంకట్రావు గారి మీద ప్రేమతో, జేపీ గారి మాట మీద మమకారంతో, భారతదేశం రైతులు బాగు చేయాలని కొరుకుతో ఓడరాడు. వస్తారా? వాడు లాభం కోసం వస్తాడు. మనకు చాలా స్పష్టత ఉండాలి. మార్కెట్ అంటే అర్థం అదే. 15 ఏళ్ల క్రితం మనకు ఫోన్ కావాలంటే ప్రాణం పోయేది. ఇప్పుడు నా దగ్గర యాపిల్ ఫోన్ ఉంది. ఇక్కడ కూర్చొని టకామని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి అవకాశాన్ని నాకు యాపిల్ ఫోన్ ఇచ్చింది. యాపిల్ ఫోన్ వాడు జయప్రకాష్ నారాయణ గారికి భారతదేశంలో ప్రపంచం ఏం జరిగినా కూడా తెలుసుకునేందుకు తయారు చేయాలని చెప్పిన మన మీద మమకారంతో వాడు తయారు చేయాల. మనం బ్రహ్మాండంగా లాభాలు ఆర్జించాలని వాడు తయారు చేశాడు. నేను కొన్నప్పుడు యాపిల్ వాడికి అయితే లాభం చేసి పెట్టాలి నేను కొనలా. నాకు శాంసంగ్ ఫోన్ కంటే మరో ఫోన్ కంటే ఈ ఫోన్ వల్ల నాకు ప్రయోజనం ఉంది. నేను నిర్ణయం చేసుకుని నేను పెట్టే డబ్బుకి ఈ ఫోన్ లాభం కాదని నేను నిర్ణయం చేసుకుంటాను. దీనివల్ల చివరికి మనకు లాభం ఏం జరిగితే నాకు కావాలి. నాకు కావాల్సింది యాపిల్ ఏమేడు వాడు చచ్చాడు బతికాడు నాకు అనవసరం. నాకేమైందని కావాలి. అలాగే వాల్మార్ట్ వచ్చి ఇంకోటి వచ్చినా కూడా వాడు ఎప్పుడు కూడా వాడు లాభం కోసం మనం చూస్తాడు. నేను ఎప్పుడు కూడా నా రైతులకి ఏం వస్తుందో చూస్తాను, నా వినియోగదారుడికి ధర మరీ ఎక్కువ లేకుండా ఫేర్ గా ఉండాలని చూస్తాను. మన ప్రయోజనం మనం చూడాలి. మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవడం మూర్ఖత్వం. మనం కాపాడుకోవటం కోసం మనకు విజ్ఞత ఉండాలి. మనకి ఇవాళ సమస్య ఏంటి రైతులకి? ఈ రోజు మీరు చేవెళ్లలో ₹2 టొమాటో పలుకుతుంది. చేవెళ్ళు ఎంత దూరం ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు. మీరు అవుట్ రింగ్ రోడ్ మీద వెళ్తే 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్తే అవుట్ రింగ్ 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ లో ₹10-15 అమ్ముతుంది టొమాటో. ఈవేళ మదనపల్లిలో ₹1.5 అమ్ముతుంది టొమాటో. హైదరాబాద్ లో ₹15 అమ్ముతుంది. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా ఈ దిక్కుమాలిన పరిస్థితి లేదు. ఎందుకంటే టమాటాలు కొంటాడంటారా? ఇప్పుడు విదేశీ పెట్టుబడో నాకు స్వదేశీ విదేశం లెక్కలేదు. మన రిలయన్స్ అని చేయమనండి, మన హెరిటేజ్ అని చేయమనండి, మన టాటా అని చేయమనండి, ఎవరు చేసినా నాకు అనవసరం. నాకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, నాకు కావాల్సింది కోల్డ్ స్టోరేజ్ కావాలి, నాకు కావాల్సింది గోడౌన్లు కావాలి, నాకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ కావాలి, నాకు కావాల్సింది ఉత్పత్తిదారుడు ప్రత్యక్షంగా మార్కెట్ లోకి మధ్యలో 30 మంది దళారులు లేకుండా రావాలి, నాకు కావాల్సిన వినియోగదారుడి ధర స్థిరంగా ఉండాలా, ఉత్పత్తిదారుడికి ధర రీజనబుల్ గా ఉండాలి. ఇక్కడ ₹100 కన్నా నేను కొంటే మార్కెట్ లో ₹70 రైతుకి వెళ్ళాలా, మధ్యలో 30-35 ట్రాన్సాక్షన్ కాస్ట్ అవుతుంది. అంతేగాని 100కి నేను కొంటే ₹10-5 రైతుకు వచ్చి ₹90 మధ్యలో పోయి రైతు భేదవాడైపోయి నాకు ఖర్చు ఎక్కువైపోయి పరిస్థితి ఉండకూడదు. కోల్డ్ స్టోరేజ్ కావాలా, ఒకవేళ మార్కెట్ లో కనుక ఉత్పత్తి మరీ ఎక్కువైపోయినట్టయితే రేటు తగ్గిపోవచ్చు. అప్పుడు ప్రాసెసింగ్ ఉండాలి. ప్రపంచం అంతా ఉంది. దానికోసం ఎవరు చేసినా నాకు అభ్యంతరం లేదు. పిల్లి నల్లదాతలుగా నాకు అనవసరం. అది వాల్మార్ట్ వాడా లేకపోతే రిలయన్స్ వాడా లేకపోతే హెరిటేజ్ వాడా నాకు అనవసరం. నాకు కావాల్సింది పిల్లి ఎలుకల్ని పట్టాలా. ఎవడు ఎలుకలు వచ్చి నాకు నా ఇల్లంతా గొల్ల చేస్తానే, ఇంట్లో అంతా కలుగులు పెట్టిన నా బాధ అది. దానికి పరిష్కారం కావాలి తప్ప ఇదేదో ఈ అభూతమైన కల్పనలతో. ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో పెప్సీ వచ్చిందండి, పెప్సీ కోలా వచ్చిందండి. ఒకప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ కోకా కోలా నిషేధించాడండి. ఆయన మీకు గుర్తున్నా జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు నిషేధించాడు. కోకా కోలా వచ్చిందండి. కోకా కోలా వస్తే భారతదేశంతో నాశనం అయిపోయిందండి. కోకా కోలా వస్తే దేశం అంతా నాశనం అయిపోతుందని చెప్పారు. నాకు వీళ్ళే చెప్పారు, మన జనం అంతా వేరే వాళ్ళు కాదు. అలాగే కెల్లాగ్ కార్న్ ఫ్లేక్స్ వస్తే దేశం నాశనం అవుతున్నారు. నేను కొనేప్పుడు కూడా కెల్లాగ్ ఫ్లేక్స్ కొంటే లాభ నష్టం ఆలోచించుకుంటున్నాను, కానీ కెల్లాగ్ కూడా వచ్చాడు కాబట్టి నేను కొన్నా. హ్యాబిట్స్ మారిపోతున్నాయి. కొందరు మారితే ఆపగలుగుతారు. ఫుడ్ హ్యాబిట్స్ అది కాదు. ఇప్పుడు మనకి నోస్టాల్జియా ఉండకూడదు. అరే మన పల్లె సీమల్లో గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు, వాడు పాప ఆనాడు పశువుని స్వయంగా పెంచి పశువుని కడిగి దాన్ని పూజించి దాని పాలు పితికాడు. ఈవేళ మనకి కావాలి, ఈ ప్యాంట్లు కావాలా, ఆదాయాలు పెరగాల, టెలివిజన్లు కావాలా, కంప్యూటర్లు కావాలా, మొబైల్ ఫోన్లు కావాలా, అందరికీ మంచి జీవితం కావాలా, ఉపాధి కావాలా, ఆర్థికంగా పెరగాల. అంతేగాని మనం అన్ని కన్ఫ్యూజన్లు ఉండకూడదు. మనం ఏదో పాత సినిమాలు ముచ్చారముఖ సినిమాలు అన్నట్టుగా మా ఇంటికి ఏదో ఆ పాట పడుకుంటే అది కాదు కదా మనకు కావాల్సింది. గ్రామ ప్రాంతాల్లో ఎవరు ఉండలేదు కదా, వాళ్ళు పారిపోతున్నారు కదా. ఎందుకు పారిపోతున్నారు? గ్రామాలకి పట్టణాలకు దూరం పెంచేశాం, వ్యవసాయ పరిశ్రమలు దూరం పెంచేశాం. వ్యవసాయం అంటే పనికిరానిది అయిపోయింది. మన కుటుంబాల్లో వ్యవసాయం గురించి ఎంత మాట్లాడుతున్నాం. ఒక్కరు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారండి ఇవాళ? ఎప్పుడు ఉంటారు? వ్యవసాయానికి పరిశ్రమలాగా గిరాకీ వచ్చే ఏర్పాటు జరిగి వ్యవసాయంలో ఉత్పత్తులకు రేట్ వచ్చి వ్యవసాయం పరిశ్రమ అనుసంధానం చేసి గ్రామాలు పట్టణాలకు మధ్య దూరాన్ని తగ్గించేసి మార్కెట్ లో ప్రత్యక్షంగా వచ్చే ఏర్పాటు చేసినట్టయితే అప్పుడు వ్యవసాయంలో ఉంటారు. టోటల్ డామినేట్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి వేష భాషల దగ్గర నుంచి అన్ని కూడా డామినేట్ చేస్తున్నారు. వేరే ఇష్యూస్ దీనిలో కన్ఫ్యూజ్ చేయబోకున్నట్టు మీ టీవీ అన్నికంటే ప్రమాదకరం. టీవీ ఛానల్ మానేసండి, నిషేధించండి.
అన్నిటికంటే ప్రమాదం ఎక్కడ మారుతున్నాయి వేష భాషలు, టీవీలు మనం మారుతున్నాయి. మనం గందరగోళం చేస్తున్నాం మన మనసుల్లో. అసలు బట్టతలకి మోకాలు లంకేస్తే ఎట్లాగా? దీనివల్ల లాభమా నష్టమా? కంప్యూటర్ లాభమా నష్టమా? టీవీల వల్ల లాభమా నష్టమా? ప్రపంచంతో సంపర్కం ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. పట్టణీకరణ ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పూర్వకాలం అమ్మాయి లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులు చెప్పినట్టుగా కళ్ళు మూసుకుని నోరు మూసుకుని తాళి కట్టించుకున్నాడు, తాళి కట్టేవారు. ఈవేళ ఖచ్చితంగా ప్రపంచంతో సంపర్కం ఉంటే కొందరు విడాకులు వస్తున్నాయి, చెప్పిన మాట కొన్ని సందర్భాల్లో వెంటలేదు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. దీనివల్ల కొంత ఇబ్బంది కలగచ్చు మనకి, కానీ ఇది కావాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆధునికీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాకు సాంప్రదాయ సమాజమే కావాలా, మీ కులంలోనే మీరు పెళ్లి చేసుకోవాలా, కులం కట్టుబాట్లు దాటకూడదు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా మెడ ఉంచుకుని పెళ్లి చేయించుకోవాలి, చెప్పండి. అదే ఇప్పుడు ఈ విషయంలో దాన్ని ఎందుకు ఫైట్ చేస్తున్నారు మీరు? ఇది మనం ఒక ఆర్థిక వ్యవస్థలో అందరం కోరేది ఎదుగుదల కావాలి, ఉపాధి కావాలి, ఆదాయాలు పెరగాలి, రైతు బాగుపడాలి. ఇంగ్లీష్ డామినేషన్ పెరిగిపోతుంది, లోకల్ లాంగ్వేజ్ చచ్చిపోతుంది, చెప్పండి మీరు ట్రెడిషన్ పోతుంది, మీరు అవా కావాలి బాగోగాలని ఆలోచన విధానం మారిపోతుంది. మీకు సాంప్రదాయ సమాజమే కొనసాగాలి అన్నట్టయితే అది ఒక వ్యూ పాయింట్, అది కరెక్టే కావచ్చు, నేను కాదట్లే. సాంప్రదాయ సమాజమే కావాలను, గ్రామీణ భారతం ఈ పాతకాలంలో ఉన్నట్టుగానే ఉండవలను, మాకు టీవీలొద్దు, ఈ కొత్త రకం బట్టలొద్దు, ఇంగ్లీష్ భాష వద్దు, మేము వ్యవసాయంలోనే పనిచేస్తాం. నేను తప్పంటలా, నేను ఇప్పుడు అది తప్పారేటని తెలుసుకుందాం. నేను చెప్పేది అదొక వాదన, అది నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ మాకు ఆదాయములు కావాలను, మాకు పేదరికం పోవాలను, మాకు ఉపాధి కలగవలను, మాకు పట్టణీకరణ జరగవలను, మాకు అన్ని సదుపాయములు అందవలను, మేము ప్రపంచంలో భాగస్వాములు కావాలను, ప్రపంచంలో అగ్రరాజ్యము కావాలను, కుల వ్యవస్థ నిర్మూలించవలను, ఈ రకమైన వ్యవస్థ మనం కోరుకుంటున్నాం. ఇది కోరుకుంటూ మళ్ళీ దాన్ని చూపించబాకండి మీరు. ఈ మధ్యలో మనకేంటంటే అసలు వాదనలో కూడా ఒక పద్ధతి ఉండాలి. మీకు మా సాంప్రదాయ జీవితమే కావాలని కోరుకుంటే ఆ సాంప్రదాయ జీవితం అని చెప్పిన దాన్ని కోరుకోవడానికి మీకు హక్కు ఉన్నది. కానీ దీన్ని ఉపయోగించి దీని బుధాల మీద తుపాకి పెట్టి కాల్చబోకండి మీరు. రైతులకు ఆదాయం రావాలంటే, వినియోగదారుల ధర స్థిరీకరించాలని చెప్పంటే, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే, ఉత్పత్తి చేస్తున్న సంపదలో చాలా మంది తెలియకపోవచ్చు, ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయల వ్యవసాయ సంపద ఈ దేశంలో పూర్తిగా కుళ్ళిపోతున్నది, పళ్ళు కూరగాయలు. ఎందుకంటే మనకి 2% కూడా స్టోరేజ్ కెపాసిటీ లేదు భారతదేశం చేసే ఉత్పత్తికి. మీరు చేస్తున్నారా? చేయగలుగుతున్నారా? ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నారా? అది వరకు దేశంలో ఈ లిబరలైజేషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించింది ఎవరో తెలుసా? ఈ దేశంలో వ్యాపార వర్గాలు పోటీ పడలేవని. ఇవాళ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు కూడా దెబ్బతింటారు. రోసీ గారు కూడా అన్నారు, మీరు దాన్ని రీఆర్గనైజ్ చేసుకోండి. ఇది ఒక భ్రమ. ఇప్పుడు ఈవెన్ అమెరికా ఆల్సో దిస్ వాజ్ ఎన్ ఎలక్షన్ స్లోగన్, మిడిల్ క్లాస్ అండ్ స్మాల్ మర్చెంట్స్. అమెరికాలో వాళ్ళకి చాలా మేజర్ చైన్స్ ఎక్కువ వచ్చేసినాయి. మనలాంటి దేశాల్లో ఎక్కడ చూసినా కూడా 20-30% పెంచాల రిటైల్ చైన్స్. కాబట్టి 70-75%, 80% సంప్రదాయమైన దానిలోనే ఉంటుంది. ఇవాళ 100 ఉన్నది వచ్చే 10 ఏళ్లలో 300కి వెళ్తుంది, కనీసం 400కి వెళ్తుంది, 400 కంటే దాటుతుంది దాని రేటు. కాబట్టి 100లో ఈవేళ 95% సంప్రదాయం ఉంటుంది అనుకుంది. 10 ఏళ్లు పోయిన తర్వాత 400లో 75% ఉంటుంది, అంటే 300 అవుతుంది. 95 నుంచి 300 పెరుగుదల తక్కువ. ఇవాళ 5 ఉన్నది 100 అవుతుంది మిగతాది. ఇద్దరికి పెరుగుదల ఉంటుంది, కానీ వాడు ఇంకా వేగంగా పెరుగుతాడు, కానీ వీడు తగ్గిపోయేదే ఉండదు. కాబట్టి నష్టం కన్నా కూడా లాభం ఎక్కువ, చాలా ఎక్కువ. నాకేమాత్రం మనలేదు. ఇప్పుడు లోక్సత్తా విషయంలో రైతు కోసం ప్రాణం పెడతామన్న విషయం ఎవరు తప్పు అట్లేదు, దానికి కాదనలేదు కదా. మేము ఆచరణలో చూపెట్టాం కదా ఎన్నో సందర్భాలు. స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ ఫైనాన్షియల్ ఎకనామిక్ రిఫార్మ్. నాకు ఏది సపోర్ట్ కాదండి, ఈ దేశ ప్రజలకు ఏది పనికొస్తుందండి. ప్రైవేటైజేషన్ మనకు నష్టం అవుతుందంటే పంపించమంటాను నేను. నేను విద్యను ప్రైవేటైజ్ చేయట్లేదు, విద్య ప్రైవేటైజేషన్ పుర్తిగా వ్యతిరేకం. నేను ఆరోగ్యశ్రీకి పూర్తిగా వ్యతిరేకని. మీరు కార్పొరేటైజేషన్ కి విద్యలో ఆరోగ్యంలో నేను పూర్తిగా వ్యతిరేకని. పబ్లిక్ హెల్త్. కాబట్టి దేశ ప్రజలకు ఏది లాభమో తప్ప మనకి ఏ సిద్ధాంతం మరొకటి లేదండి. ఈసారి టైం తగ్గిపోతుంది వరకే సార్. నౌ విల్ కమ్ టు ది వాస్తవ జ్యూసీ. ప్రజలకు పనికిరాకపోయినా కూడా జ్యూసీగా ఉండేది, టీఆర్పీ కోసం ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ అండి. యూ గాట్ ఏ ప్లేస్ ఇన్ అఖిలపక్ష సమావేశం. నాకు తెలియదు మరి ఇంతవరకు. అఖిలపక్ష లేదా? నాకు ఇంతవరకు మరి రాలేదు. మరి చూద్దాం.
లోక్సత్తా కూడా ఇన్విటేషన్ అంటే 8 పార్టీలు అంటే ఏమున్నాయి, లోక్సత్తా కూడా ఉందేమో 9 పార్టీలు 9 పార్టీలు. చూద్దాం మరి. మాకు ఇంతవరకు గతంలో మాకు ఆహ్వానం లేదు. ఈసారి ఆహ్వానం ఉంటే మేము తప్పకుండా దానిలో భాగస్వామ్యం అవుతాము. ఆహ్వానం ఉంటే మేము 2 నాలుకలతో 2 గొంతులతో ఒక్క గొంతుతోనే మాట్లాడతాము. నిన్న ఒకటి ఇవాళ ఒకటి కాదు. నిన్న ఏం చెప్పాము రాష్ట్రం అంతటా, నిన్న కూడా చెప్పాను నేను శ్రీకాకుళం అదే మాట చెప్తాను. ఏం చెప్పాలంటారు పార్టీలన్నీ చెప్పండి. అసలు ఈ పార్టీలన్నీ ఏం చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? మీ అభిప్రాయాన్ని జనరల్ అహంకారం నాకు లేదు. ఆ పార్టీలు ఏం చెప్తారు ఈ అఖిలపక్ష సమావేశంలో తేల్చేద్దాం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలో మేమేం చెప్తామో మాకు తెలుసు. కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్టి, రాష్ట్రం పాడైపోయింది. మేము రాష్ట్ర ప్రయోజనం దృష్టి చెప్తాం కాబట్టి మేము చెప్తుంది రాష్ట్ర ప్రయోజనాలు మేము నమ్ముతున్నాం. అదే అందరూ చెప్పాలి. అది వాళ్ళ ఇష్టం. చెప్తే రాష్ట్రానికి మంచిది. వాళ్ళు ఏం చెప్పాలో ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఓట్లు ఉన్నాయి. మాకంటే రాజకీయం ఒకటి, రాష్ట్ర ప్రయోజనం ఒకటి. రాజకీయ ప్రయోజనాలు సత్తా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అని చెప్తుంది. ఈవేళ పచ్చగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుని రేపింది కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వము, ఈ సంప్రదాయ పార్టీ. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో విభేదాలని, ఈ భావాల్ని సృష్టించింది పూర్తిగా రాజకీయ లక్ష్యం కోసం తప్ప ప్రజల కోసం కాదు. కానీ ఏం జరిగినా కూడా ఇవాళ పరిస్థితి వచ్చింది. మూలాలు ఎట్లా ఉన్నా ఒక పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో మళ్లీ ప్రజలు తమ ఆకాంక్షను చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహానికి తావులేదు. ఒక ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల ఆకాంక్షను మనం తిరస్కరించడం అని చెప్పనేది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అర్థమది. కాబట్టి ఈవేళ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షను పట్టించుకోవాలి. మనది ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థ, ఒక సంక్లిష్టమైనటువంటి సమాఖ్యం ఉంది. ఎన్నో భాషలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, గందరగోళం ఉంది. కాబట్టి దీనిలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరిలో సామరస్యాన్ని సాధించగలం తప్ప ఏదో తాంబూలం ఇచ్చేసిన తన్నుకుపోండి అని చెప్పంటే దేశం కాదు. కాదండి మీరనేది ఒక సమగ్రమైన, ఒక సామరస్యమైన పరిష్కారం ఖచ్చితంగా కావాలి. అందరి ప్రయోజనాలను కాపాడుతూ, అందరికి ఊరట కలిగిస్తూ భాగంగా వచ్చే తెలంగాణ మేము ఆహ్వానిస్తాం. మీరు నిన్న మొన్న చేసిన స్టేట్మెంట్ కానీ ఇప్పుడు కానీ చేస్తే నాకు 2 విషయాలు ధ్వనిస్తున్నాయి. అంటే మీరు ఆల్రెడీ ప్రీ కంక్లూడెడ్ రాష్ట్ర విభజన జరగాల, బికాజ్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి, ప్రూవ్ అయింది కాబట్టి దాన్ని విస్మరించడానికి వీలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు, నమ్ముతున్నారు. అంటే ఒకటి, దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద ఇప్పుడు తేడా అంతేనా? అంటే మరి ఇప్పుడు ఇది ఉత్తు మీద చెట్టు మీద అవుతుంది. అది చేయకుండా సాధ్యంగా, ఇది చేయకుండా సాధ్యం కాదు. ఆ లక్ష్యంతో అందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు ఇవాళ విభజన అయితే మాకేదో నష్టం జరుగుతుందని కొంతమందికి అభిప్రాయం ఉంది. కొన్ని వాస్తవాలు కావచ్చు, కొన్ని వాస్తవాలు కాకపోవచ్చు. ఇదేదో భారత్ పాకిస్తాన్ విభజన కాదు. ఇదేదో జనాభాని ఆనాడు హిందువులు అక్కడి నుంచి ఇక్కడికి, ముస్లింలు ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఒకరినొకరు నరుక్కునేటువంటి పరిస్థితి కాదు. మన దేశంలోనే ఆహ్లాదకరమైన వాతావరణం. తెలుగు ప్రజలు ఒకవేళ 2 రాష్ట్రాలు విడిపోయినట్టయితే తెలుగు ప్రజలు ఎక్కడికి పోరు, తెలుగు భాష ఎక్కడికి పోదు, తెలుగు ప్రజలు ఉమ్మడి ప్రయోజనాలు అక్కడికి పోవు. కాబట్టి తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించాలి అని చెప్పంటే ఆ రకమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి. నదీ జలాలు ఏం చేస్తాము, ఆర్థిక వనరులు ఏం చేస్తాము, హైదరాబాద్ నగరంలో మాకేమన్నా అవుతుందేమో, లేదా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నగర భవిష్యత్తు ఎట్లా ఉంటుందని హైదరాబాద్ నగర ప్రజల ఆలోచన చేయాలి. నదీ జలాలు, హైదరాబాద్ సిటీ గురించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించే బాధ్యత ఢిల్లీది. ఎందుకంటే ఈ చుచ్చు పెట్టింది ఢిల్లీ, ఈ చుచ్చు పెట్టింది ఢిల్లీ. అలాగే దీనిలో మరి పాలు పంచుకునే తాత్కాలిక రాజకీయ కోసం చెప్పని గందరగోళం చేసిన తెలుగుదేశం పార్టీ, ఢిల్లీను కాంగ్రెస్ పార్టీతో సహా. కాబట్టి అందరూ కూర్చొని అందరి ప్రజలను కాపాడడం కోసం ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారు, అందరినీ ఒప్పించే బాధ్యత ఉన్నది. తెలుగుదేశం పార్టీ చేసినట్టు కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ ప్రధానం అన్నది ఢిల్లీది కాంగ్రెస్ పార్టీది మొట్టమొదటి బాధ్యత. తెలుగుదేశం పార్టీ యథాశక్తి వారు కూడా తోడ్పడ్డారు. ఎందుకంటే ఒకే తానులో పట్టుకుంటారు కదా, ఒకే రకమైన రాజకీయం. తాత్కాలికమైన ఈ పూట ఈ గంట ఏంటనే కానీ రేపు ఏమిటనే ఆలోచన ఉంటే అసలు సమస్య ఎక్కడ ఉంటుంది? అంటే రేపు అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా ప్రజల ఆకాంక్షను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవించి రాష్ట్ర విభజనకి సూత్రప్రాయంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాని విధానాల మీద ఇంకొకళ్ళు ఏం చెప్పాలన్నది చెప్పే సాహసాన్ని మేము చెప్పేది 2 నాలుకల ధోరణి వద్దు. నిజాయితీగా తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడం కోసం ఈవేళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ పరిష్కారం కోసం అందరూ చిత్తశుద్ధితో కృషి చేసే అవసరం ఉన్నది. అంతకుమించి మేము ఎక్కువ చెప్పలేం. మేమేం చెప్తాం, మేము చెప్తాం. మేము మళ్ళీ బయట ఒకటి లోపల ఒకటి మిమ్మల్ని పిలిచారనుకోండి, ఒకవేళ ఇన్విటేషన్ వచ్చి మీతో ఏం చెప్పానో చూశారు కదా. ఇదే మాట కొన్ని 100 సార్లు చెప్తూ ఉన్నాం. అదే మాటలు చాలా స్పష్టంగా మరింత సాక్ష్యాధారాలు చెప్పారు. కొద్దిసేపు క్రితం బాబు గారు మాట్లాడిన అఖిల పక్షానికి సంబంధించి ఆయన బయట ఒకసారి చూద్దామండి. ఈ రోజు 2009 ఎన్నికల కంటే ముందు నేను తెలంగాణకు అనుకూలంగా ఒక లెటర్